గుంటూరు, విజయవాడ నగరాల మధ్య ప్రధాన రహదారిగా ఉన్నటువంటి విజయవాడ పడమర బైపాస్ రోడ్డుపై రవాణా పరంగా గత కొద్ది కాలంగా మంగళగిరి ప్రాంత ప్రజానికం, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ఎట్టకేలకు హైవే అధికారులు స్పందించారు. మంగళగిరి మండలం చినకాకం దగ్గర నుంచి వెంకటపాలెం టోల్గేట్ వరకు రోడ్డుకి ఇరువైపులు అక్కడక్కడ సర్వీస్ రోడ్లు ఉన్నప్పటికీ రవాణా పరంగా ప్రస్తుత పరిస్థితులు అవి అందుబాటులో రాలేదు. ఇదే సమయంలో 1-2 చోట్ల ఈ సర్వీస్ రోడ్లు కూడా మూసివేసినటువంటి నేపథ్యంలోనే ప్రజలు తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురవుతున్నటువంటి నేపథ్యంలోనే తక్షణమే ఎక్కడైతే రోడ్డుకి అడ్డంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారో వాటిని ఈరోజు ఉదయం తొలగించారు. మంగళగిరి మండలం నిడమర జంక్షన్ వద్ద అంటే ఈ హైవేకి తూర్పు వైపు ఉన్నటువంటి సర్వీస్ రోడ్డుని సిఆర్డీ అధికారులు మరమ్మతుల కారణంగా మూసివేశారు. గత కొద్ది కాలంగా ఈ యొక్క సర్వీస్ రోడ్డును మూసివేత నేపథ్యంలోనే అటు ఎస్ఆర్ఎం, బిట్టు, అమృత యూనివర్సిటీకి వెళ్ళేటువంటి విద్యార్థులు కావచ్చు, విజయవాడ వైపు వెళ్ళేటువంటి ప్రజానికి మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటిని ఏదైతే రోడ్డుకి అడ్డంగా పెట్టిన బ్యారికేడ్స్ని ఈరోజు ఉదయం హైవే అధికారులు తొలగించారు. దీంతోనే అటు మంగళగిరి నుంచి ఎస్ఆర్ఎం, ఇటు అమృత యూనివర్సిటీకి వెళ్ళేటువంటి విద్యార్థులు ప్రజానికి మొత్తం సాఫీగా ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రయాణం ముందుకు సాగుతూ ఉంది. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైవే నిర్మించినప్పటికీ వాటికి అనుబంధంగా సర్వీస్ రోడ్లు కనుక అందుబాటులో లేకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదనేటువంటి ఆలోచనతో పాటు ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత కావచ్చు, విన్నపాలు కావచ్చు, ఏదైనా సరే దాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఈ యొక్క సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించడానికి హైవే అధికారులు కసరత్తు ప్రారంభించిన సమాచారం. నిడమరు జంక్షన్ వద్ద ఏదైతే సర్వీస్ రోడ్డుకి అడ్డంగా ఉన్నటువంటి బ్యారికేడ్స్ ఈరోజు ఉదయం తొలగించిన తర్వాత ఎవరైనా సరే మంగళగిరి వైపు నుంచి విజయవాడ వెళ్ళాలనుకునేటువంటి వారికి ఎలాంటి అడ్డంకులు లేకుండా డైరెక్ట్గా కిష్టాపాలెం గ్రామ శివారు వరకు ఈ సర్వీస్ రోడ్డు గుండా వెళ్ళే అవకాశం ఉంది. విజయవాడ పడమర బైపాస్ రోడ్డు మరి ముఖ్యంగా సర్వీస్ రోడ్లకు సంబంధించి ప్రజలు పడుతున్న కష్టాలపై 2 రోజుల క్రితం మనం మంగళగిరి న్యూస్ బులెటిన్లో ఐటమ్ టెలికాస్ట్ చేయడం జరిగింది.